కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా అరాచక పాలన జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పులివెందుల్లో మీడియాతో మాట్లాడిన ఆయన 100 రోజుల పాలనలో వైసీపీ నేతలు కార్యకర్తలు టార్గెట్గా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని అవినాష్ రెడ్డి అన్నారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలని కూటమి నేతల్ని హెచ్చరించారు. 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తి మూటగట్టుకుందని అవినాష్ రెడ్డి తెలిపారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి చంద్రబాబు బురద జల్లే విధంగా మాట్లాడడం దేశవ్యాప్తంగా చూశారని అవినాష్ రెడ్డి వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్ గా ఈ ఊరు ఉండింది. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. గడిచిన 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు. ఈరోజు ధమ్కీలు, దోపిడీలు, ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్, మట్కా, జూదం యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేల్కొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా? లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు, కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు. వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లే. వాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత